మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనలను కనికరించి ఆయన తన మహాప్రేమ చేత, ఆయన ఉన్నతమైన కనికరము చేత ఆయన సన్నిధానంలో ప్రభు మనల్ని నిలవబెట్టి ఉన్నారు. దాన్ని బట్టి ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన ఉదయకాల సమయం నుండి మన శరీరంలో బలహీనత ఇంకా ఎక్కువై నిన్నటి సాయంత్రానికి జ్వరము, మరి ఇప్పుడు కూడా శరీరంలో బలహీనత ఉన్నది. మరి ప్రభు తన కృపచేతనే ఏ యోగ్యత అర్హత లేని పాపని నన్ను కనికరించి ప్రభు తన సన్నిధిలో మరొకసారి ఇలా మీ ముందు నిలవబెట్టి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య తన వాక్కును ప్రకటింపజేసి తన శక్తిగల మాటను మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టారు. దాన్ని బట్టి నేను ధైర్యంగా లేచి నిలబడి ఉన్నాను. దయచేసి అందరూ పట్టుదలగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండాలని నేను ప్రభునందు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరి ప్రభు నాకు ఇచ్చిన వాక్కులోనికి నేను వెళ్ళే ముందు ఒక మాట మీకు మరి తెలియచేయాలని ప్రభునందు నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, ప్రభు మనల్ని అద్భుతంగా విడిపించే ప్రభు అయి ఉన్నారు. ఆయన మన పక్షముగా ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన సమర్థుడైన ప్రభు అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని విడిపించేటప్పుడు ఆయనకు ఒక పద్ధతి ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా చెవులు మూసేసినట్టుండి మీరు మాట్లాడుతున్న నాకు వినబడినట్లుగా ఉంది. ఇదేమైనా మీరు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తా ఉంటే హల్లెలూయా. మరి ప్రభునందు మరొకసారి మరలా మీకు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గడిచిన మంగళవారం రాత్రి కూడా మరి నా శరీరంలో సగమే పనిచేసింది. దేవుని మహాకృప కేవలము ఆయన శక్తిని బట్టి ఆ దినము నిలబడగలిగాం. అదే సమయంలో మరి వాతావరణం కూడా ఈ 2024 సంవత్సరం చాలా ప్రతికూలంగా ఉంది. ఎవరు కాదనుకున్నా మరి చాలా ప్రతికూలమైన వాతావరణం. ఎందుకు గడిచిన 2-3 సంవత్సరాల్లో ఇంతటి తీవ్రమైన వేడి మన పరిసర ప్రాంతాల్లో లేదు. గడిచిన వర్షాకాలంలో సరైన వర్షాలు పడలేదు. ఇప్పుడు కూడా మరి ఏమాత్రం వర్షాలు లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఇటుపట్టి ఓనర్ గారు ఉన్నారు. వారికి ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు పడ్డాయో, ఎందుకంటే చిన్న వర్షం పడినా వారు దాన్ని గమనించి వారు ఇటుకు బట్టికి పరిగెట్టి ఆ ఇటుకల్ని భద్రపరుచుకోవాలి. మరి వారు బాగా చెప్తారు. మనమైతే గుర్తుండదు, మర్చిపోతుంటాం. మరి వారికైతే బాగా తెలుసు ఈ సంవత్సరంలో వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు వర్షాలు పడలేదు. మరి అలాంటి ప్రతికూల వాతావరణంలో మనం ఉన్నాం. ఏదేమైనా ప్రభు ఈ ప్రతికూల వాతావరణంలో మనలందరినీ ఆరోగ్యముతోనూ క్షేమముతోనూ ప్రభు కాపాడునుగాక. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో గడిచిన 4 మాసాలు మనలను సురక్షితంగా కాపాడిన ప్రభు ఈ 5వ మాసంలో కూడా మనలను మన బిడ్డలను ఆయన తన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించునుగాక. స్తోత్రం చెప్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వాక్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది మౌనంగా ఉన్నారు. మాకేం అక్కర్లేదండి దేవుని కాపుదల, మేము ఏదోలా బతికేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. మీరంత సమర్థవంతులైతే దేవునికి మహిమ. హల్లెలూయా. నాకైతే నా దేవుని కాపుదల కావాలి. నాకైతే నా దేవుని సంరక్షణ కావాలి. నాకు నా కుటుంబానికి నా దేవుని సంరక్షణ కావాలన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు మొదటిగా
కీర్తన గ్రంథంలో నుండి 2 కీర్తనలు, చిన్న చిన్న కీర్తనలే. ఒకసారి మనం వాటిని ధ్యానపూర్వకంగా చదువుదాం. మొదటిగా 47వ కీర్తన, అలాగే 98వ కీర్తన కూడా మరొకరు తీసి పట్టుకోండి. 47వ కీర్తన ఒకసారి ఆ మొదటి నుండి ఆఖరి వరకు, అది చాలా చిన్న కీర్తన. ఒకసారి మనం దాన్ని చదవాలని మనం చేస్తూ ఉన్నాను. 47వ కీర్తన అండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునిని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును. మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి. మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎవరు రాజు? హల్లెలూయా. వారు అన్ని జనులైనా ఏ జనులైనా స్తోత్రం కలుగును గాక. రాజు ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులకు కూడా దేవుడు రాజై ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నారు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక దేశానికో, ఒక వంశానికో, ఒక వర్గానికో చెందిన దేవుడు కాదు. సర్వ ప్రపంచానికి, అన్ని దేశములకు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువును, రాజులకు రాజై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 98వ కీర్తన కూడా మనం చూస్తే, దయచేసి మీరు 98వ కీర్తన కూడా మనం గమనించినట్లయితే, ఆ కీర్తన కూడా చదవండి ఒకసారి. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నారు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నవి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నారు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నారు. భూదిగంత నివాసులందరూ దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఆ తర్వాత సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉచ్చయించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషతోని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయం బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకసారి 8-9 వచనాలు చిరంజీవి గారు చదువుతారు, వెనక అందరం చెప్దాము సరండి. ఆయన సన్నిధిని అందరూ చెప్పాలి. నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై
యెహోవా ఏం చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువు ఎలా వస్తున్నారో అక్కడ రాయబడి ఉంది. ఒకసారి ఆ మాట కూడా చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక అండి, 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తెరవండి. చిరంజీవి గారు చదువుతారు, వారి వెనక మీరు కూడా చెప్పండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఎలా రాబోతున్నారు చెప్పండి, చెప్పాలి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని యొక్క బోర ధ్వనితోను, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకము నుండి మన ప్రభువు అతి త్వరలో మన మధ్యకు రాబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందుండి మృతి పొందిన వారు మొదట లేచి వారిని ప్రభువుని ఎదుర్కొంటారు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము కూడా వారందరితో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గమనించండి, పరిశుద్ధ లేఖనంలో ఈ దినము ఒక 2 మాటలు ఆర్భాటముతో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలాగో చెప్పండి. ఆర్భాటముతో మన ప్రభువుని గురించి మనము స్తుతిగానం చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఆలకించాలి. ఈ రోజున మన చింత, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ లోక సంబంధమైన వాటి మీద బంధించబడిపోయి ఉన్నాయి. ఇది దుష్టుని యొక్క కుయుక్తి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లోక సంబంధంగా ఏదో సమకూర్చుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, నేనేదో నన్ను చక్కబెట్టుకోవాలనే ఒక ఆలోచన మనుషులు బాగా వేధిస్తూ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? జాగ్రత్తగా ఆలకించాలి. అయ్యో, నా ప్రభు ఆర్భాటముతో రాబోతున్నారు, ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నారు. ఆయన ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉండాలి. అందరూ వింటున్నారా? స్తోత్రం చెప్పురే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దేవుడు మనకు కావలసిన వాటికంటే ఎక్కువ ఇచ్చాడు. అవును కదా? చెప్పండి. ప్రభువునందు నమ్మకంగా ఉండి చూడండి, మనం నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానరు. ప్రభు యొద్ద నమ్మకంగా ఉండండి, మనుషుల దగ్గర నమ్మకంగా ఉండండి, ఇహలోక ధనం విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు ఏ మేలు చేయక మానడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు సమృద్ధిగా మనల్ని పోషిస్తాడు. ఏ ఆకాశ పక్షులు కూడా తిండి లేక చచ్చిపోవు. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున అంతకంటే ఉన్నతంగా దేవుడు మనల్ని, ఎందుకంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు ప్రభు, అలా మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి దయతో జాగ్రత్తగా గమనించండి. అయితే దానికి మించి మన జీవితంలో నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇహ సంబంధమైన బంధకాలలో, ఇహ సంబంధమైన వాటిలో చిక్కుకోవద్దని ప్రభునందుని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన విషయాల్లో అందరూ జాగ్రత్తగా గమనించాలి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని వాక్యం చెప్తా ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి? నా మాట మీకు అర్థమైందా? కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని మాట చెప్తా ఉంది. నాకు ఆలోచన కలిగితే మన చిరంజీవి గారితో పంచుకున్నాను. వారితో ఒక మాట చెప్పాను, ఆర్థికంగా ఎక్స్ట్రా ఏ భారం పడకూడదు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోజున అప్పులు చేసేయటం, ఈ అప్పులు తీర్చడానికి
దాని గురించి ఆ డబ్బు సంపాదించడానికి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి మొత్తానికి ప్రభువు మనకిచ్చిన ఈ ఉన్నతమైన దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు. అందరూ జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. మేలు చేత ప్రభు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన బంధకాలు ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఈ లోక సంబంధమైన బంధకాల్లో చిక్కుకోవద్దు. డబ్బు అనేది ప్రమాదకరమైంది. డబ్బు సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించమంటది. డబ్బు అవసరాలు తీర్చదు కదా, ఇంకా ఎక్కువ అవసరాలు చూపిస్తుంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమండి, నిజమేనండి? హల్లెలూయా. డబ్బు ఏం చేస్తుందండి? అవసరాలు తీర్చదు, అవసరాలు ఇంకా ఎక్కువ చేసి చూపిస్తుంది. జేబులో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు టిఫిన్ చేస్తారు. 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయల ఆహారం కోసం ఎదురు చూస్తారు. నా మాట మీకు అర్థమైందా? అందరూ అలా మౌనంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు సైతాన్ని ఒప్పుకొనివ్వదండి. ఇది నిజం నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పండి? 100 రూపాయల నోటి ధన్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన ఈ ధనం ఉందే, ఇది మోసకరమైన ధనం అని వాక్యం చెప్తా ఉంది. ఇది మానవుణ్ణి నాశనములోనికి, నష్టములో నెట్టేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, భౌతిక సంబంధమైన బంధకాల్లో ఎవరు చిక్కుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. వెరోలో కట్టబడిన మందిరం విషయంలో నేను ఒక సాక్ష్యం చెప్పగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాటికి అక్కడ ఎన్నో అవసరతలు ఉన్నాయి, కానీ ఒక మాట నేను చెప్పగలనండి, ప్రభు ఇచ్చిన తర్వాతే చేశాం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. లేని దానికోసం, అందని దానికోసం పరిగెత్తలేదు. నిన్న ఒక దైవజనులు ఆ మందిరం గురించి ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక మాట చెప్పాను. మందిరం మధ్యలో స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాలు కూడా లేకుండా వేయచ్చు అండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ స్తంభాలు కూడా లేకుండా స్లాపే వేయొచ్చు. ప్రారంభంలోనే నాన్నగారు దానికి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి అడిగితే ఇంకొక 50 లక్షలు ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు. ఇంకా అది మన వల్ల కాదు బాబు, అక్కడ దాకా వెళ్ళొద్దు అని ఆపేశారు. స్తోత్రం చెప్పురే, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఆ స్తంభాలు లేకుండా మందిరం కట్టేసి ఇప్పుడు 50 లక్షలకి ఏం చేయాలి? ప్రతి నెల వాయిదాలు కట్టాలి. ఈ వాయిదాలు కట్టడం మీద ఉంటుంది తప్ప ఈ వాక్యం ప్రకటించడమే ఉండదు మనసు. ఆ పరిచర్య ఇలా జరగదు, అప్పుడు ఇంకొకలా జరుగుతుంది. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికంగానే దేవుడు ఇస్తాడు. కానీ మానవుని హృదయం తెరవైంది కాదు, సరైంది కాదు ఈ హృదయం. హల్లెలూయా. ఈరోజున అనేక మంది అలాగూ పరిగెత్తి మనకు అందని వాటి ఎందైనను, హల్లెలూయా, గొప్ప వాటి ఎందైనను ఏం చేయకూడదు? అభ్యాసము చేసుకోవద్దని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అది క్రైస్తవ జీవితానికి క్షేమం కాదు. అంత జాగ్రత్తగా ఆలకిస్తున్నారండి. క్రైస్తవ జీవితానికి అది క్షేమం కాదు. మనం వాడే వస్తువుల విషయంలోనైనా, హల్లెలూయా, మన పిల్లల చదువుల విషయంలోనైనా అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ రోజున ఖర్చు ఎలాగైపోయిందంటే ప్రపంచంలో ఒకప్పుడు లగ్జరీ ఈరోజు అవసరం అయిపోయింది. ప్రతి దానికి డబ్బు 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 డబ్బు. ఎవరో ఖర్చు పెడతారు, నేను ఖర్చు పెట్టేస్తాను. ఎవరో పరిగెడతారు, నేనెందుకు పరిగెట్టలేను, నేనెందుకు చేయలేను, నేను కూడా సంపాదించేస్తాను, నేను కూడా పరిగెట్టేస్తాను. మంచిదే, దేవుడిస్తే హల్లెలూయా, తప్పకుండా వెళ్ళండి. కానీ మనకు అందని వాటి యందు ఎవరో పరిగెత్తొద్దని ప్రభునందు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలా పరిగెత్తి ఎవరో సాధించింది ఏమీ లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇలా పరిగెత్తి మా సహోదరులు వచ్చిన కొత్తలో సాక్ష్యం చెప్పారు. డిసెంబరు నెల వచ్చిందంటే ఏమండి, కాళ్ళకి వేసుకునే బూట్ల దగ్గర నుండి ఇంకా పైకి మార్కెట్లో కాకినాడలో దొరికే నెంబర్ 1 హైయెస్ట్ ఖరీదైంది ఏముంది తెచ్చే ఇంటికి, అంతే. ఏమండి, అత్యంత ఖరీదైంది ఏముందో అది ఇంటికి వచ్చేయాలి. అలా పరిగెత్తడం వల్ల వారు పొందిన ఆనందం ఎంత!
దానివల్ల ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగింది చెప్పండి? కొంచెం పరిస్థితి తారుమారయ్యేసరికి, ఆ ఆర్థికమైన పరిస్థితులు తారుమారయ్యేసరికి భయంకరమైన పీకల్లో తప్పులు. ఎంత అప్పు అండి? 70 లక్షల రూపాయల అప్పులో తీసుకెళ్ళింది. స్తోత్రం చెప్పురే. సైలెంట్ అయిపోయారు అందరూ. హల్లెలూయా. మరి యథార్థమైన మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగిన తర్వాత దేవుడు ఆశ్చర్యకార్యం చేసి వారిని విడిపించారు. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. డబ్బు మనకి కలిగే కొలది అవసరాలు తీర్చదు. అవసరాలు తీర్చిన డబ్బు సంపాదన కోసం పరిగెత్తకండి. దేవుని స్తోత్రం. నా మాట మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. రాసుకోండి ఈ పదాలు. ఇంటికి వెళ్ళకన్నా మీకు ఆలోచించి ధ్యానం చేయాలి, అర్థమవుతాయి. డబ్బు అవసరాలు తీర్చదు, అవసరాలు పెంచుద్ది. హల్లెలూయా. డబ్బు కలిగే కొద్దీ అవసరాలు కూడా ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక 10కి 10 తోడైతే 100 రూపాయలు ఖర్చు ఎదురవుద్ది. అంతకు మించి మనకు కలిగేది ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి ఇహ సంబంధమైన బంధకాల్లో చిక్కుకోవద్దని ప్రభునందు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అర్థమైన వారి స్తోత్రం చెప్దాం. మన ప్రభు ఆర్భాటముతో రాబోతున్నారు. ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోర ధ్వనితో మేఘారుడైన ప్రభు రాబోతా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుర్కోవడానికి మనము, మన బిడ్డలు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మరి ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ ఆర్భాటముతో, అందుకే 98వ కీర్తనలో చూడండి 4వ వచనంలో ఏముంది? సర్వభూజనులారా. అందరూ చెప్పండి మాట, అందరూ తీయండి. 98వ కీర్తన 4వ వచనం అండి. సర్వభూజనులారా, సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, యెహోవాను బట్టి ఉత్సహించండి. ఆర్భాటముతో, ఆర్భాటముతో సంతోషగానము చేయండి, సంతోషగానము చేయండి, కీర్తనలు పాడుడి. స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? మనకు కలిగిన వస్తు సామగ్రిని బట్ట, మన పిల్లలకు వచ్చిన మార్కులు బట్ట, ఎవరిని బట్టి చెప్పండి? యెహోవాను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి? ఉత్సహించండి, ఆర్భాటముతో సంతోషగానము చేయండి, కీర్తనలు పాడండి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడండి, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయండి, బోరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? అందరూ చెప్పండి మాట. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏడుపు రాగాలు ఉండకూడదు దేవుని ప్రజలకి. ఏడుపు రాగాలు, మౌన రాగాలు, గంభీరంగా ఉండి మౌనంగా ఉండిపోయే స్వభావము అది ప్రభు బిడ్డలకు సంబంధించింది. నిద్రపోతున్నారు వాళ్ళు, లేపండి అమ్మ, నిద్రపోకండి అమ్మ మిమ్మల్ని. హల్లెలూయా. ఎవరైనా నిద్రపోతామంటే కొంచెం కొట్టి లేపండి. ఎవరు ఏమన్నా అంటే నాకు చెప్పండి. హల్లెలూయా. నేను కొట్టమరానని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మీరు వారిని రక్షించిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలకు ఏముండాలి చెప్పండి? పరలోకానికి వెళ్ళే దేవుని ప్రజలకు ఏముంటుంది? ఆర్భాటముతో, సంతోషముతో, సంతోష గానము చేస్తూ, కీర్తనలు పాడుతూ సంతోష ధ్వని చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. మరణకరమైన పరిస్థితుల్లో, శ్రమలలో, శోధనల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో కూడా వారి నోట ఏముంటుంది చెప్పండి? చెప్పాలి. ఏముంటుంది చెప్పండి? సంతోష ధ్వని. దేవుని సమాజములో ఇలాగూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దయచేసి మనము సంఖ్యాకాండం 10వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ప్రభు అహరోనుకి, మోషేకు ప్రభు ఆజ్ఞాపిస్తూ ఆయన ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నా ఉన్నారు. నీవు ఒక 2 వెండి బోరలు చేయించుకోమన్నాడు ప్రభు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని ఎలా చేయించాలి, ఎలా పడితే అలా చేయకూడదు. దేవుని పని ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా చేయాలి. నా మాట అందరూ వింటున్నారండి? ఎలా చేయాలి దేవుని పని? నగిషీ పనిగా చేయమన్నాడు ప్రభు. దేవుని పని ఏది చేసినా జాగ్రత్తగా ఆలకించండి. ఏదో చేసేసాం అయిపోయిందని కాదు, మన శక్తి పూర్ణ బలముతో చేయాలి, పూర్ణ మనస్సుతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. మీరు దయచేసి ఆ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు 9వ వచనం చదవండి.
10వ అధ్యాయం చెప్పానండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనం అండి. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు, అందరూ గమనించండి, మీ దేశములో మీరు ఎప్పుడైనా యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలెను. ఆ బోరలు ఏం చేయాలి? మీరు అందరూ స్తోత్రం చెప్పండి. క్రైస్తవునికి యుద్ధం కలిగితే ఏం చేయాలి చెప్పండి? ఆర్భాటముతో బోరలు ఓదాలి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మన జీవితంలో యుద్ధం ఎదురైనప్పుడు, మన జీవితంలో ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు, మన జీవితంలో కష్టం ఎదురైనప్పుడు, మన జీవితంలో శోధన ఎదురైనప్పుడు, హల్లెలూయా, ఆర్భాటముతో బోరలు ఓదాలని ప్రభువు కోరుకుంటున్నారు. స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత అండి, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధముకు వెళ్ళినప్పుడు, మీ దేశములో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. చెప్దాం. ఇది దేవుని పద్ధతి. అనేక పద్ధతులు ఉన్నాయి ఈ లోకంలో. ఒక దేశానికి ఒక పద్ధతి, ఒక రాజ్యాంగానికి ఒక పద్ధతి ఉంది, ఒక రాజ్యానికి ఒక పద్ధతి ఉంది. సాతాను సామ్రాజ్యానికి ఒక పద్ధతి ఉంది. సాతాను సామ్రాజ్యానికి ఉన్న పద్ధతి ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు కూడా సరుగుతూ ఉంటారు. కోడిగుడ్డుకు వెంట్రుకలు ఉంటాయండి, పీకుతారండి, కనబడతాయి వాళ్ళకి. తెల్లని కోడిగుడ్డుకి నల్లని వెంట్రుకలు కనబడతాయి ఆ కళ్ళకి. అందుకేనండి ఈ రోజున ప్రజలు, అది సాతాను సామ్రాజ్యానికి సంబంధించిన పద్ధతి. అర్థమవుతుందండి? సాతాను సామ్రాజ్యానికి సంబంధించిన పద్ధతి. దేవుని సామ్రాజ్యానికి, దేవుని రాజ్యానికి సంబంధించిన పద్ధతి ఏమిటంటే, గాఢాంధకారంలో కూడా సంతోషధ్వని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న వారికి కలిగే కృప. నేను నీతిమంతుణ్ణి, మంచివాడిని, గొప్పవాడిని అనుకునే వారెవరు ఇలా ఉండలేరు. హల్లెలూయా. ఈ లోకంలో రకరకాల క్రైస్తవులు మీరు చూసుంటారు. హల్లెలూయా. ఏ క్రైస్తవుని హృదయం నిజంగా ప్రభుతో ఒక సరైన సంబంధం కలిగి ఉందో, ఆ హృదయములో సంతోష ధ్వని ఉంటుంది. కొంతమంది చూడండి, మోకాలు ఎప్పుడు ఏదో ఏడుస్తూ ఉంటాయి. ఎందుకు ఏడుస్తున్నారో ఆ కారణాలు అడిగేవనుకోండి, వాళ్ళు చెప్పలేరు. అర్థమవుతుందండి? ఎందుకు చెప్పలేరు చెప్పండి? దానికి కారణం మీరే వెతుక్కోండి. ఆ కారణాలు అవి భక్తిహీనమైన కారణాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటిది ఏదైనా ఉంటే ఈ రాత్రి ప్రభువు మనకు విడుదల కలుగు చేయునుగాక. మన శత్రువులు మనల్ని వెంటాడుతున్నప్పుడు చూడండి, మానవులు ఎవరూ మన శత్రువులు కాదు. అయితే దురాత్మ శక్తులు 1 కాదు 2 కాదు, కోటాను కోట్లు ఉన్నాయి. అందరూ వింటున్నారా? 1, 2, 100, 1000 కాదు, కొన్ని కోట్ల దురాత్మలు మన చుట్టూ ఉన్నాయి. అందరూ వింటున్నారా? ఇవి మనల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి మనకు విరోధంగా ఎన్నో తంత్రాలు పండుతూ ఉంటాయి. ఒకవేళ కొంతమంది మనుషుల్లో కూడా దూరచ్చు, కొన్ని పరిస్థితుల్లోకి దూరచ్చు, గలిబిలు సృష్టించవచ్చు. హల్లెలూయా. ఇలాంటి గలిబిలు సృష్టించే ఈ పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు, నిజముగా నేను దేవుని ప్రజనైతే, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన ఈ యుద్ధములో నా నుండి ఒక ఆర్భాటముతో, హల్లెలూయా, ఒక సంతోష ధ్వని ప్రభు కోరుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగా. సాధారణంగా పెళ్ళిళ్ళలో ఈ బోరధ్వని మీరు వింటారు. ఎందుకు చెప్పండి? పెళ్ళిళ్ళలో ఈ బోరధ్వని వింటారు. కారణం ఏంటి? పెళ్ళంటే అందరూ మన వాళ్ళు చెప్పేది శుభకార్యం. మా ఇంట్లో శుభకార్యం, దానికి సంబంధించిన శుభలేఖ అంటే అర్థం ఏంటంటే, ఎవరింట్లోనే వివాహం జరుగుతూ ఉంటే అది ఆ ఇరువురు పెళ్లి వారికి గొప్ప సంతోషం. ఈ సంతోషంతో వారు ఏం చేస్తారు చెప్పండి? బోరలు ఊదుతూ ధ్వని చేస్తారు. హల్లెలూయా. మరి దేవుడి ప్రజల గురించి ప్రభు ఏమంటున్నారు? మిమ్మల్ని బాధించు శత్రువులు విరోధముగా మీ దేశములో మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, స్తోత్రం కలుగునుగా, శత్రువులు ఎదుర్కొనేటప్పుడు ఎవరైనా బోర్లు ఊదుతారండి? అయ్యో నా కర్మ ఇలాగైపోయింది, నా బ్రతుకు, నా జీవితం ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలా పాడైపోయింది, వారి వల్ల పాడైపోయింది, వీరి వల్ల పాడైపోయింది,
అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేమో, ఇలాగ అయి ఉంటే బాగుండేమో, అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా, దేవుడు మా పక్షముగా ఉన్నాడా, అసలు ఆయన మమ్మల్ని ఏమైనా ప్రేమిస్తున్నాడా, మమ్మల్ని ఆయన విడిచిపెట్టాడా, రకరకాల ఆలోచనలు మనుషులకి. హల్లెలూయా. కానీ దేవుని ప్రజలు, ప్రభువు కోరుకునేది ఏమిటి? మీరు మీ దేశంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆ బోరలు ఆర్భాటముతో పోదాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని, అందరూ చెప్పండి ఈ మాట ఒకసారి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పాటలు పాడే విధానాన్ని గురించి ఎప్పుడైనా మీరు హీబ్రూ సాంగ్స్ అని చెప్పి ఓపెన్ చేస్తే, హల్లెలూయా, నిజంగా నేను ఇంతవరకు చూసిన పాటల్లో ఎవరు ఒక్కళ్ళే పాట ఎక్కడ చూడలేదు. ఎక్కువ శాతం వారు ఏంటంటే ఎవరో ఒకరు మొదలుపెట్టేసరికి ముగింపుకు వచ్చేసరికి అందరూ పాడేస్తారు. ఎలా పాడతారో తెలుసా? అందంగా పాడరండి, గంభీరమైన స్వరంతో గొంతు చించుకొని పాడతారండి. హల్లెలూయా. వారు పాడే విధానం చూస్తున్నప్పుడు ఈసారి ఒక్కొక్కరికి మైక్ ఇవ్వకూడదండి, ఒకే మైకు 10 మందికి ఇవ్వాలి. హల్లెలూయా. అందరూ కలిసి ఒకే స్వరంతో, అది దేవుని పద్ధతి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. వారందరూ కలిసి అలా ఆరాధిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతాం. నాకు వస్తే కన్నీరు వచ్చిందో సార్ చూస్తున్నప్పుడు. హల్లెలూయా. వారు పాటలు పాడేటప్పుడు ఎలా పాటలు పాడతారండి? వారు అందరూ కలిసి ఒకే స్వరంతో, ఎవరి పాట వాళ్ళది కాదు. మళ్ళీ మా ఊర్లో మా పాట వేరు, మీ పాట వేరు కాదు, ఒకే పాట, ఏకాత్మతో, ఏకమనస్సుతో, హల్లెలూయా, ఒకే స్వరముతో, గంభీరముగా, ఆర్భాటముతో గంతులు వేస్తూ ప్రభుని ఆరాధిస్తారు. అది దేవుని పద్ధతి, దేవుని స్తోత్రం. అది ఉండాలి మన జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్య ఎదిరినప్పుడు కుటుంబం అంతా కలిసి హల్లెలూయా ఏకాత్మతో ప్రభుని స్తుతించాలి. సహోదరులు కలిసి ఏకాత్మతో ప్రభుని స్తుతించాలి. ఒక క్రైస్తవ వివాహం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇద్దరు ఏకీభవిస్తే అపవాదిని సులువుగా జయించగలుగుతారు. ఒంటిగాడే ఉండడం కంటే ఇద్దరు ఏకీభవించటం వలన శత్రుని వారు సులువుగా ఎదుర్కోగలుగుతారు. హల్లెలూయా. క్రైస్తవ వివాహం ద్వారా జతపరచబడిన దేవుని ప్రజలు, వారు ముందు జాగ్రత్తగా గమనించండి. వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుండి వారికి విడుదల ప్రభు యొద్ద నుండి వారికి కావాలంటే వారి నోట ఆర్భాటముతోనూ సంతోష గానము, సంతోష ధ్వని వినపడాలి. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ బాగా సుపరిచితమైన మరొక సంఘటన, చాలా విషయాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనము 1 నుంచి 5 వరకు చూస్తే అక్కడ వారు ఏ విధముగా ఆర్భాటముతో ధ్వని చేయాలో రాయబడి ఉంది. ఒకసారి మీరు ఈ అధ్యాయములో 5వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ వచనం, యెహోషువ గ్రంథం 6:5. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్తున్న మాట ఏంటిది? జనులందరూ, ఆ బోరల ధ్వని ఎప్పుడైతే మీకు వినబడిందో మీరు ఏం చేయాలి? జనులందరూ కలిసి ఏం చేయాలి? ఆర్భాటముతో కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. గనుక ఏ పట్టణం? యెరికో పట్టణం. దేవుని స్తోత్రం. ఏ ప్రాకారం అది? యెరికో పట్టణపు ప్రాకారం. ఈ చిరంజీవి గారి ఇంటి కూడా 9 అంగుళాల గోడ అంతేనండి, తెలీదా? ఇక్కడున్న గోడ అయితే 4 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుంది. క్రింద కాంపౌండ్ వాల్ అయితే 6 అంగుళాలు 9 అంగుళాలు ఉంటుంది. గమనించండి, అక్కడున్న గోడ అంగుళాలు కాదు, అడుగులు కూడా కాదు, మీటర్లే. దేవుని స్తోత్రం.
ఆ పైనుండి వాహనాలు వెళ్ళిపోగలిగినంత విశాలమైన వెడల్పు కలిగిన గోడలవి. ఆ గోడల మధ్యలో గదులు కట్టుకుని అందులో శత్రువులు అందులో ఉండి ఆ గోడ యొద్దకు దరిదాపులకు వచ్చిన వారిని పైనుండి బాణాలు వేసి చంపేస్తారు. పైనుండి కొట్టడం సులువా, కింద నుండి కొట్టడం సులువా? ఆలోచించండి. పూర్వకాలపు రాజుల కోటలు మీరు గమనించినట్లయితే బురుజులు ఉంటాయి. ఆ మధ్యలో వారు రహస్యంగా దాక్కుని వారు కళ్ళకు మాత్రమే కనబడేలాగున కన్నాలు చేసుకుని ఆ మధ్యలో బాణాలు వేయడానికి ఒక కన్నం పెట్టుకుని, అంటే మనం తిరిగి బాణం పెట్టి కొట్టినా వాడికి తగలదు. అందులోపల దాక్కుని శత్రువు మీద బాణాలు వేస్తూ ఉంటారు. ఎత్తైన ప్రాకారం మీద ఉన్న వ్యక్తి శత్రువులు ఎదుర్కోవడం చాలా సులువు, క్రిందనున్నవారు వారితో యుద్ధం చేయడం చాలా అసాధ్యం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారితో కనీసం వారిని ముఖాముఖిగా వారిని ఎదుర్కోవాలంటే యుద్ధం సంగతి తర్వాత ముందు ఆ గోడలు కూల్చబడాలి. ఆ గోడలు కూల్చబడకుండా యెరికో పట్టణం యుద్ధం కూడా ఇంకా మొదలవకుండానే ఇశ్రాయేలు ఓడిపోతారు. హల్లెలూయా. అంతటి బలమైన ప్రాకారాలను కూల్చింది ఎవరు? ఆ దేవుని శక్తి దిగడానికి ప్రభు వారిని ఏం చేయమన్నారు? మీరు ఆ బోరల ధ్వని వింటున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అమ్మ, నీ కొడుకు గురించి నీ కూతురు గురించి రేపు ఆలోచించు, కానీ ఇటు చూడు, జాగ్రత్తగా ఆలకించండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత ఆ బోరధ్వని వినబడినప్పుడు ఆర్భాటముతో జనులందరూ కేకలు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆ ప్రాకారములు కూలును అన్నాడు ప్రభు. 20వ వచనం చదవడం జరిగిందా లేదా? 20వ వచనం అదే అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం అండి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా. ఎలా కేకలు వేశారు? మామూలుగా కేకలే లేదు, ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. స్తోత్రం చెప్పండి. ప్రాకారములు కూలెను. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఏమైంది? ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. స్తోత్రం కలుగునుగాక. గొప్ప విజయం కలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు ఒక దైవికమైన పద్ధతిని మన కోసం ఏర్పాటు చేశారు. స్తోత్రం కలుగునుగాక. మనల్ని బాధించే శత్రువులు ఈ లోకంలో భయంకరముగా అనేక రకాలుగా అనేక తంత్రాలతో యుక్తులతో మన చుట్టూ ఆవరించి ఉన్నారు. హల్లెలూయా. మనల్ని దెబ్బతీయటానికి, మనల్ని పాడు చేయడానికి, నశింపజేయటానికి వారు అలా ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని ప్రజలు ప్రభు యొద్ద నుంచి వచ్చే విడుదల పొందాలని నిజంగా ఎదురు చూసే దేవుని ప్రజలు, దేవుని స్తోత్రం, పరిష్కారం ఇచ్చేవారు ఎవరండి? హల్లెలూయా. పరిష్కారం ఇచ్చేవారు ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రోజున చిరంజీవి గారితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కాకినాడ నుండి ఇలా వస్తున్నప్పుడు వారితో ఒక మాట నేను పలికాను. మనకు తెలియకుండా మనకు విరోధంగా రూపించబడుతున్న అనేక రకరకాల ఆయుధాలని దేవాతి దేవుడు నిర్వీర్యం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మన ఎదురుగా రూపించబడుతున్న అనేక భయంకరమైన వ్యతిరేక పరిస్థితుల్ని మన దాకా రాకుండా దేవుడు ఆపేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహా గొప్ప కృప అండి. ఈ కృపకు ఎవరు పాత్రలు అవుతారంటే ఎల్లప్పుడూ సంతోష ధ్వని ఉండాలి. వారి నోట ఏముండాలి చెప్పండి? సంతోష ధ్వని, సనుగుడు కాదు. హల్లెలూయా. సనుగుడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగును మనం ప్రభువుని మనం స్తుతిస్తున్నామంటే 96వ కీర్తనలోకి మరలారండి. ఈ కీర్తనలో ఉన్న ఆ విషయాలు మనకు అర్థమైతే 98వ కీర్తనలో ఏం చూస్తున్నాం? యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చేశారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దక్షిణ హస్తమైన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగు చేసెను. ఆయనను గురించి కొత్త కీర్తన పాడండి. స్తోత్రం. ప్రభుని గురించి ఏం చేయాలి? ఒక కొత్త కీర్తన పాడండి. దేవుని స్తోత్రం. బోల్డ్ పాటలు ఉన్నాయి, ఇంకెందుకంటే కొత్త పాటలు. కొత్త కీర్తన పాడమన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పరే. ఎన్ని పాటలు ఉన్నా కొత్త కీర్తన పాడమన్నాడు ప్రభు.
సైలెంట్ అయిపోయారు. హల్లెలూయా. ఇది దేవుని పద్ధతి, దేవుని స్తోత్రం. మనమే సొంత మాటల్లో పాడేది కాదు, కానీ హల్లెలూయా. యెహోవాను గురించి కృత కీర్తన పాడుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. 2వ వచనంలో జరిగిందా లేదా చెప్పండి. అన్ని జనులందరి ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. జరిగిందా లేదా చెప్పండి. ఎవరు మాట్లాడరే? ఈ విషయం జరిగిందా లేదా? స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల పూర్వమే మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి సర్వమానవాళికి ఆయన తన్ను తాను కనుపరుచుకున్నాడు. తన నీతిని వెల్లడి చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన శిలువ బలియాగము ద్వారా ఒక రక్షణ మార్గాన్ని మనకు చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూశారు. ఈ కీర్తన రాయబడినప్పటి కంటే కూడా మనం నివసిస్తున్న ఈ సజీవులుగా ఉన్న ఈ దినాల్లో ఈ మాట మరీ ఎక్కువగా నెరవేర్చబడింది. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. ప్రపంచ నలుమూలలకు ఈ సువార్త ప్రకటించబడి, హల్లెలూయా, ఇది తలపోసుకుని ప్రభువుని స్తుతించండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఏం చేయాలి చెప్పండి? ఇది తలపోసుకుని ప్రభువుని స్తుతించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాలు పక్కన పెట్టండి. హల్లెలూయా. మనం చింతించటం వల్ల ఈ లోకంలో సంపాదించేది ఏమీ లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? మనం చింతించటం వల్ల ఈ లోకంలో సంపాదించేది, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏమనుకోకండి, దయచేసి మాట మేము రేపు చెప్తున్నాను. ఎవరైనా మీ పిల్లల గురించి ఏ చదువు చదివించాలో నన్ను సలహా అడిగారు అనుకోండి, నేను బుద్ధిహీనుడిగా అసలు చదువు మానిపించేమన్నాను అనుకోండి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మీకు ఎలా అర్థమవుద్ది చెప్పండి? అది ఎలా అర్థమవుద్దో వచ్చి గురువారం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఆలోచించి చెప్పండి. ఎందుకు నేను ఈ మాట అన్నానో తర్వాత ప్రభు చిత్తం అయితే మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నా ప్రియ సహోదరులని మీరు గ్రహించాలని ప్రభునందు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఎవరు చదువు మాన్పించొద్దు. పిల్లల్ని తప్పకుండా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారు చదువుకున్నంతకాలం చదివించండి. దేవుని స్తోత్రం. దేవుడు మీకు స్తోమత ఇచ్చినప్పుడు మంచి, మీకు ఇచ్చిన స్తోమతను బట్టి, స్తోమతకు మించి మాత్రం పరిగెత్తకండి. ఎవరో పిల్లలకి సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, నేను అప్పో సొప్పో చేసి నేను కూడా చదివించేస్తాను అని మాత్రం పరిగెత్తకండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువు అందరు జాగ్రత్తగా నా వైపు చూడాలి. చదువు అనేది డబ్బును బట్టి రాదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వస్తుంది. మా 10వ తరగతిలో మా ఫీజు 5 రూపాయలు. 10వ తరగతిలో మా ఫీజు 5 రూపాయలు. 5 రూపాయలు ఎందుకంటే పిఠాపురం వరకు ఫ్రీ పుస్తకాలు వచ్చేవి. ఆ పిఠాపురం నుంచి విరవకి పుస్తకాలు తీసుకురావడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యేది. అది మాత్రం తీసుకుని మాకు పుస్తకాలు ఫ్రీగా పంపిణీ చేసి టెక్స్ట్ బుక్లు చదివించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి ఎంటెక్ వరకు చదువుకోగలిగాను. ఇంజనీరింగ్ విద్యార్థులకు 2 సంవత్సరాలు చదువు చెప్పగలిగాను. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువు అనేది దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మనం పెట్టే ఖర్చుని బట్టి కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. అందరూ స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడిగా నాకున్న గ్రహింపుని బట్టి ఈ మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటో చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత అద్భుతమైన విషయం ఏంటంటే, గొప్ప రక్షణ దేవుడి లోకానికి కనుపరిచాడు. హల్లెలూయా. భూదిగంత నివాసులందరూ ఆయన కలుగు చేసిన రక్షణ చూశారా లేదా? వారు మాట్లాడరే. జరిగిందా లేదా ఇది? ఆ తర్వాత అక్కడితో ఆగిపోమన్నాడు ప్రభు. మరలా చెప్తున్నారు, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించండి. 4వ వచనంలో, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడండి. హల్లెలూయా. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతం పాడండి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానం చేయండి.
బోరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? 9వ వచనంలో దానికి కారణం చెప్తా ఉంది. చదవండి అయ్యా 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై, ఇదిగో భూమికి తీర్పు తెచ్చడానికి, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, లోకానికి తీర్పు తెచ్చడానికి, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై, జనములకు తీర్పు తెచ్చడానికి యెహోవా సర్వ జనులకు రాజయ్యున్న మన ప్రభు రాబోతున్నాడు. ప్రభు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ కూడా ఈ కీర్తనలో ఉంది. అది గ్రహించి ఆయన్ను బట్టి సంతోషించి ఉత్సాహధ్వని చేయండి. అది 98వ కీర్తన యొక్క సారాంశం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైన వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కలుగు చేసిన రక్షణ సర్వ ప్రపంచానికి వెల్లడైంది. ఆ తర్వాత తీర్పు తీర్చడానికి నా ప్రభు రాబోతున్నారు. ఈ రోజున ఈ లోకములో కొందరు అమాయకులు, ఎవరండి వారు? దేవుని గురించి తెలియని అమాయకులు. వారి యొక్క పరిధిలో వారు ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నారు, వారేదో గొప్పవారు అనుకుంటున్నారు. హల్లెలూయా. వారందరికీ పైన రాజు కూడా ఉన్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తీర్పులు వెల్లడవుతాయి. నెబుకద్నెజరు రాజుకి నా దేవుడు బుద్ధి చెప్పాడు. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వ ప్రపంచానికి ఆయన తన్ను తాను కనుపరుచుకోబోతున్నాడు. ఆయన వచ్చి ఎలా వస్తాడు చెప్పండి? ఆర్భాటముతో వస్తాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అదే కదా మనం చదువుతున్నాం. 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముందండి? మరలా చదవండి ఆ మాట ఒకసారి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. స్తోత్రం చెప్పండి. ఇది తలపోసుకొని ప్రభువును స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయనే గొప్ప విజయాన్ని ప్రభువు మనకిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారికి ఎంత గొప్పదండి తండ్రి. సర్వ ప్రపంచము నాశనం అవ్వబోతా ఉంది. సర్వ ప్రపంచము భయంకరమైన ఉగ్రతకు గురిగా పోతా ఉంది. అలాంటి ప్రపంచములో దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై ఈ లోకంలో మన వయసు అయిపోయో, మన ఆయుష్కాలం గడిచిపోయి ఒకవేళ మనం చనిపోతే, హల్లెలూయా, క్రీస్తునందుండి మనం మరణిస్తే దేవునికి స్తోత్రం. అంతకంటే గొప్పదని ఇది ఇంకోటి లేదు. ప్రభు కడబోర శబ్దం వినబడగానే హల్లెలూయా మనం ఏమవుతాం చెప్పండి? మరలా తిరిగి లేస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఏముందండి? 51-50వ వచనం నుంచి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. మనిషి శరీరము మట్టి గనుక ఈ మట్టి శరీరం మరలా మట్టిగా మారిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు చెప్తారు, రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఒకవేళ మనం సజీవులుగా ఉండగానే ప్రభు రాకడొస్తే, హల్లెలూయా, ఎంతసేపట్లో చెప్పండి? అందరూ చెప్పాలి. రెప్పపాటున. హల్లెలూయా. రెప్పపాటున. కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు చెందుదుము. ఈ మట్టి దేహము మహిమ దేహముగా మారిపోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ తర్వాత బోర మ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనమేమో మార్పు పొందుతాము, సజీవులుగా ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృతులు అక్షయులుగా లేపబడతారు. ఈ క్షయమైపోయే దేహం మట్టిలో మట్టి అయిపోతుంది. హల్లెలూయా. అక్షయమైన దేహం వారికి అనుగ్రహించబడుతుంది. ఆ దేహముతో వారు తిరిగి లేస్తారు. ఈ క్షయమైపోయే దేహం మార్పు చెందుతుంది. మహిమ దేహముగా మార్పు చెంది మనము కలిసి ప్రభుని ఎదుర్కొంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బోర ధ్వని, ఆర్భాటముతో చేసే ఈ సంతోష ధ్వని మనకు విజయాన్ని కలుగు చేసే ఒక సూచన. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది రాత్రి? హల్లెలూయా. 47వ కీర్తనలో కూడా మనం చూస్తే 47వ కీర్తనలో మరొకసారి ఒక 2 మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 47వ కీర్తనలో మనం చూస్తే 1వ వచనంలో ఏముంది? సర్వభూజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? చాలామంది చప్పట్లు కొట్టరటండి. చప్పట్లు కొట్టకూడదు, గట్టి గట్టి గరవకూడదు, పరిశుద్ధాత్మ అన్య భాషలతో ప్రార్థన చేయకూడదు. ఎంత దౌర్భాగ్యం అండి. ఏం చేయకూడదు? అది అలరటండి. ఆర్భాటముతో ధ్వని చేయమని ప్రభువు చెప్తా ఉంటే, హల్లెలూయా, ఎవరిని బట్టి ఆనందిస్తున్నాం మనం? ప్రభువును బట్టి ఆనందించేదానికి, లోకాన్ని బట్టి ఆనందించేదానికి తేడా లేదు. అనేక మంది రకరకాల సిద్ధాంతాల్లో మనుషుల్ని సాతాను బంధించేశాడు. అందుకే వారికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, హృదయంలో సమాధానం ఉండదు, విడుదల కూడా ఉండదు. నా మాట మీరు వింటున్నారా? హృదయంలో కక్షలు అలాగే ఉంటాయి, ద్వేషాలు అలాగే ఉంటాయి, అసూయ అక్కడే ఉంటుంది, లోకాశలు అక్కడే ఉంటాయి. నీతిగా మాట్లాడతారంతే. ఏమండి, నేను నేర్చుకున్న నీతిని ఈయన నేర్పిస్తాను. ఈయన మీద పెయింట్ బాగున్నట్టు భావిస్తూ ఉంటాను. తెలుపు రంగు తీసుకుని నీకేస్తాను పెయింట్, నేను వేసుకోను, నాదంతా నలిపే, నువ్వు మాత్రం తెల్లగా ఉండవు. నేను తెల్లగా ఉంటే అనేకులకు మాదిరిగా ఉంటాను. అది క్రైస్తవ మార్గం. ప్రభువునందు ఆనందించేవాడు ప్రభు చేత కడగబడతాడు. స్తోత్రం కలుగును గాక. తన హృదయంలో గొప్ప సమాధానం. ఎప్పుడైతే శరీర స్వభావం చచ్చిందో గొప్ప సమాధానం ఉంటుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే ద్వేషం, కల్మషం, కుళ్ళు, కుశుద్ధం లోపల చూడండి, అదంతా పోయిందనుకోండి, హల్లెలూయా, మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇతరులకు చూపించగలుగుతాం. మనల్ని చూసిన వారు మనలో క్రీస్తు ప్రేమను చూస్తారు, ఆయన పరిశుద్ధత చూస్తారు, ఆయనకున్న యథార్థత చూస్తారు, ఆయన కలిగిన నిరీక్షణ చూస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కృపను కలిగి ఉండడానికి మనల్ని సిద్ధపరిచేది ఆర్భాటముతో చేసే సంతోష ధ్వని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? స్తోత్రం చెప్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. ఎందుకు? నాన్నగారు ఒక మంచి అలవాటు చేశారు. మీటింగ్, ఎక్కడ మీటింగ్ అయిపోయినా ఏం పాట పాడండి ఒకసారి. జయము 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 ఎల్లవేళల జయము యేసునామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళల జయము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చిన్నపిల్లలందరికీ ఈ పాట వినగానే గొప్ప సంతోషం. మన వాళ్ళు చెప్తున్నారు, నిద్రపోయేవాళ్ళు కూడా లేచిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుల, ప్రతి అడుగులో హల్లెలూయా. పూర్వకాలము సువార్త పరిచయకి వెళ్ళేటప్పుడు మేము చిన్నపిల్లలం,
వారం 10 రోజులు సువార్త పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణము తెల్లవారుజామున ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరి ఆ ముందుకు వెళ్తున్నప్పుడు ఇదే పాట మరలా పాడేవారు. స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరలా ఇదే పాట పాడేవారు. ఎందుకు? ఇదేదో ఒక ఆచారం కాదు, అది పాడకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని బైబిల్ ఎక్కడ లేదు. ఆ సిద్ధాంతం ఏమి మనకు లేదు. దేవుని స్తోత్రం. ఎవరు మాట్లాడరే? హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళిన వేరే బయట మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను జయం పాడతాను, పాడకపోతే కుదరదంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. హల్లెలూయా. అయితే ప్రభు కృపను బట్టి ఒక మంచి అలవాటు, స్తోత్రం కలుగునగా. ఎన్నో దురలవాట్లు ఉంటాయి మనకి, అవునండి. ఇది ఒక మంచి అలవాటు, దేవుని స్తోత్రం. దీని యొక్క అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ దేవుని ప్రజల నోట జయధ్వని. హల్లెలూయా. ఆ జయధ్వని ఎప్పుడైతే మన నోట నుంచి వస్తూ ఉందో, పరలోకము నుండి చూస్తున్న మన ప్రభు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరలా ఆ సంఖ్యాకాండము 10వ అధ్యాయము ఒకసారి ఆ వచ్చును మరలా చదవండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనం అండి. మిమ్మును బాధించు శత్రువులు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలెను. ఆ తర్వాత అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వస్తారు. స్తుతించే వారినే నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏడ్చేవారిని పక్కన పెడతాడు ఆయన, సణిగేవారిని పక్కన పెడతాడు ఆయన. జయధ్వని చేసేవారిని నా ప్రభు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది గొప్ప వారిని జ్ఞాపకం చేసుకున్న విషయాలు తలపోసుకుని పొంగిపోతా సంబరపడిపోతూ ఉంటారు. నన్ను ఆయన గుర్తుపెట్టుకున్నాడు, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే గొప్ప జయం, హల్లెలూయా, గొప్ప విజయం మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తన 47వ అధ్యాయంలో ఏముందండి? సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 5-6 వచనాలు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవునిని కీర్తించండి, మన రాజును కీర్తించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు మాత్రమే రాజు కాదు, సర్వ భూజనులకైన రాజు అయి ఉన్నాడు. ప్రభుత్వాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, అధికారములు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎవరిని అనుమతిస్తే వారే ఏ రాజ్యాన్నైనా పరిపాలించగలుగుతారు. ఎంతకాలం అనుమతిస్తే అంతకాలం పరిపాలించగలుగుతారు. నిజమేనన్నా? కాదేశ్ డౌట్ వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన. ఎవరిని నియమించాలనుకుంటే వారినే ప్రభు నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు అంచనాలను మించి ఈ ప్రపంచంలో ఈ రాజ్యాధినేతలు ఎన్నుకోబడే విషయం అంచనాలను మించి జరుగుతూ ఉంటుంది. చాలా అంచనాలు, సర్వేలు తారుమారైపోతూ ఉంటాయి. ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన ఈ దినాల్లో కూడా మన సడన్గా ఫోన్ వచ్చిందండి, పొరపాటున చేయకండి. మీరు ఎవరికి ఓటేసారో తెలిసిపోద్ది వాళ్ళకి. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏంటంటే సర్వే చేయాలి, అలాంటి రాకూడదండి యాక్చువల్గా. కానీ అనైతికంగా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇదేదో అనుకుని 1-2 నొక్కేశారనుకోండి, మీకేమైనా ఫోన్ వచ్చింది అలాంటిది? ఎలా ఉన్నారు? సైలెంట్గా ఉన్నారే? వచ్చిందండి, చాలామందికి వచ్చింది. అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. ఏంటి చెప్పండి దీని వెనకున్న ఉద్దేశం? ఇన్ని జరిగినా సరే చివరికి ఎవరిని ప్రభు అంగీకరిస్తే, ఎవరిని ప్రభు ఆయన ఏర్పాటు చేస్తే వారే రాజ్యాధినేతలు అవుతారు.
కాబట్టి వారిని మనకు ఏ పార్టీ లేదు, అందరినీ ప్రభుని బట్టి ఒకే రీతిగా ప్రేమించాలి, వారి నిమిత్తం ప్రార్థించాలి. అది క్రైస్తవుని బాధ్యత. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్తము ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఆయన తన స్వాధీనంలో చేసుకుని యుద్ధం మన పక్షంగా చేస్తాడు. మన ప్రభువును బట్టి సంతోషధ్వని చేసే ప్రజలు మనం. మన మోటో వేరు. హల్లెలూయా. మన యొక్క ఆలోచన విధానం వేరు, మన గురి వేరు. దేవునికి స్తోత్రం. ఈ లోకస్తుల ఆలోచన విధానానికి మనకి ఏమీ సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఆయన తన కృపచేత మనల్ని బలపరిచే ప్రభు అయి ఉన్నారు. మనకు జయమునిచ్చే ప్రభు అయి ఉన్నారు. మన శత్రువులతో యుద్ధానికి పోయేటప్పుడు దేవుని పద్ధతిలో మనం పోవాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు తప్పక మనకు జయము లభిస్తుంది. అట్టి కృపను, అట్టి అద్భుతమైన జయ జీవితాన్ని ప్రభు క్రీస్తునందు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఈ రాత్రి బలహీనుని బలపరిచి మరొక మాట మాట్లాడడానికి కూడా వీలు లేని తీవ్రమైన తలనొప్పితో నేను బాధపడుతూ ఉన్నాను. ఉదయం నుండి రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం కుదరలేదు. సరిగ్గా సాయంత్రం కొంచెం సమయం దొరికిందని వెళితే కరెంటు పోయింది. మొత్తానికి దేవా ఏదేమైనా నీ కృపని, మరి మేము బయలుదేరి వచ్చే ముందే చాలా విచారంతో 7 గంటలకు ఇలా కూర్చొని ఉన్నాను. ఎందుకంటే లేవలేని పరిస్థితులు. అప్పటికే శివబాబు వచ్చారు నాతో పాటు రావడానికి. ఆయన వచ్చినప్పుడు ఆయనకు లోపల తీసుకొచ్చి ఆయనతో నా బాధ చెప్పుకున్నాను. ఇలా అయింది తమ్ముడు నా పరిస్థితి. అలా ప్రభునందు కూర్చుని స్తుతిస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ వాక్ ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా ప్రభు మనల్ని దర్శిస్తున్నందులకై మనం ఎంతైనా దేవునికి రుణస్తులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనం దర్శించిన ప్రభు సన్నిధిలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 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 అందరము ప్రభువుని స్తుతిద్దామండి. ప్రభువు మనకు అనుగ్రహించిన ఆయన వాక్కును బట్టి, ఆయన యొక్క కృపను బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.